హార్ట్ స్ట్రోక్ వచ్చిన మొదటి గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు. అలాగే పక్షపాతం విషయంలోనూ మొదటి 4-5 గంటలు కీలకమంటున్నారు డాక్టర్లు. ఈ సమయంలో చికిత్స అందితే కోలుకోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయని తెలిపారు. అయితే చాలా మంది పక్షపాతం వచ్చిన మరుసటి రోజు హాస్పిటల్కు వస్తున్నారన్నారు డాక్టర్లు. దీంతో మరణించడం లేదంటే తీవ్ర వైకల్యం బారిన పడుతున్నారని ఐసీఎంఆర్ స్టడీ తెలిపింది. 45 ఏళ్లలోపు ఉన్నవారు ఈ స్ట్రోక్ బారిన పడుతున్నారని తెలిపారు డాక్టర్లు. దేశంలో పక్షవాతం బారిన పడుతున్న ప్రతి 7గురిలో ఒకరు 45 ఏళ్లలోపు ఉన్నారని ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది. ఈ స్ట్రోక్ కు హై బీపీ ప్రధాన కారణమన్నారు. 3 నెలల్లోపే సగానికి పైగా రోగులు మరణిస్తున్నారని లేదంటే అంగవైకల్యం బారిన పడుతున్నారని సర్వేలో తేలిందన్నారు డాక్టర్లు. 2020 నుండి 2022 మధ్యలో దేశవ్యాప్తంగా ఉన్న 30 హాస్పిటల్స్లో నమోదైన 34,792 పక్షవాతం కేసులను ఐసీఎంఆర్ స్టడీ చేసింది. ఇందులో రోగుల సగటు వయసు 59.4 సంవత్సరాలుగా ఉంది. వీరిలో 45 ఏళ్లలోపు యూత్ 13.8% మంది ఉన్నారు. మొత్తం రోగుల్లో 63.4% మంది పురుషులు కాగా 72.1% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారు. రోగులలో 74.5% మందిని హై బీపీ వేధిస్తోందని తెలిపింది ఐసీఎంఆర్. అలాగే డయాబెటిక్ కారణంతో 27.3% మంది, టొబాకో అలవాటు ఉన్నవారు 28.5%, స్మోకింగ్ 22.6% మంది, మద్యం సేవించేవారు 20.2% మంది ఉన్నారని తెలిపింది. మహిళలు బీపీ, డయాబెటిస్తో బాధపడుతూ ఉండగా పురుషులు స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లతో అత్యధికంగా ఉన్నారని స్టడీలో తేలిందన్నారు ఐసీఎంఆర్. పక్షవాతం వచ్చిన వెంటనే తొలి 4 నుంచి 5 గంటలు అత్యంత కీలకమన్నారు డాక్టర్లు. కేవలం 20% మంది మాత్రమే ఆ సమయంలోపు హాస్పిటల్కు వస్తున్నారని తెలిపారు. 37.8% మంది మాత్రం స్ట్రోక్ వచ్చిన 24 గంటల తర్వాతే హాస్పిటల్కు చేరుకుంటున్నారు. ఇలాంటి వారిలో డెత్ రేట్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టిన కేసులు మొత్తం కేసుల్లో 60% ఉన్నాయని తెలిపింది ఐసీఎంఆర్ స్టడీ. రక్తనాళాలు చిట్లిపోయిన కేసులు 34.2% ఉన్నాయి. ఈ స్ట్రోక్ కేసుల్లో హాస్పిటల్స్లో ఉండగానే 13.9% మంది మృతి చెందారు. సగానికి పైగా రోగులు మరణించడం, సీరియస్ అంగవైకల్యంతో బాధపడుతున్నారు. మహిళల్లో మరణాల కంటే అంగవైకల్యం కేసులు ఎక్కువగా ఉన్నాయని ఐసీఎంఆర్ స్టడీ తేల్చింది.